అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో వెపన్స్ అనేది ఒక ఫ్యాక్టరీ అంటారు, వాస్తవం అన్నది? అవునండి. అంటే యాక్చువల్గా మనకి ఒకటి లైసెన్సింగ్ సిస్టమ్, విపరీతంగా లైసెన్సులు ఉంటాయి. ప్రతి జిల్లాలో 10-15 వేల మంది లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఎందుకు ఇస్తారండి ఎంత? కరెక్ట్ అంటే ఒకటి ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్. రెండోది ఏంటంటే ఈ వీళ్ళు ఏదైనా ఎంప్లాయ్మెంట్, సెక్యూరిటీ గార్డ్స్, వీటన్నిటి కోసం కూడా ఇస్తారు. అంటే కొన్ని ప్రాంతాలకు ఒకసారి చూశారండి, ఒక కుటీర్ పరిశ్రమలో కనిపిస్తుంటాయండి. అవును. అంటే లీగల్ వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్ కూడా ఉన్నాయి. వీటిని తమంచా అంటారు. కట్ట తమంచా. ఈ కట్ట తమంచాలు అనేవి ఈ హౌస్ హోల్డ్ ఫ్యాక్టరీలకు తయారు చేసి వీళ్ళు ఎవరికి వాళ్ళే వాడు ఒక వెపన్ తయారు చేసుకుని వాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఒక వెపన్ తయారు చేయడానికి ఎంత అవుతుందండి వాడికి? ఎంత 7,000. చూసారా సార్ మీరు? ఫ్యాక్టరీ మీద రైలు చేస్తుంటారు కదా, చాలా రికవర్ చేసాం. ఎలాగా తయారు చేసే మిషనరీని రికవరీ చేసాం, అవన్నీ వీటి. అచ్చా సార్, ఈ మళ్ళీ మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుండి? అక్కడ 3 years ఉండిపోయానండి. 3 years ఉండిపోయాను. అవునా? ఎందుకంటే మధ్యలో హైకోర్టు ఒక ఆర్డర్ వేసింది, దిస్ ఎస్పీ షల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్ట్ అని. ఎందుకు అంటే ఎప్పుడో అంతకుముందు 6-7 years నుంచి ఒక మర్డర్ కేసులో, అంటే గ్యాంగ్ మర్డర్ కేసు ఒకటి అయింది. దాంట్లో ఎక్యూజ్ని ఎవరు అరెస్ట్ చేయలేదు. నా టైంలో 2 ఎక్యూజ్ని నేను అరెస్ట్ చేశాను. సో ఆ కేసు హైకోర్టులో నడుస్తుంది. ఎవరు ఇంతవరకు ప్రోగ్రెస్ చూపించలేదు ఇందులో, మేబీ బికాజ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అండ్ పోలీస్ అఫీషియల్స్ పొలిటీషియన్స్తో మింగిల్ అయిపోయారు. అది ఏదైనా హైకోర్టు ఆర్డర్ వల్ల ఇదయింది. సో నా టైంలో 2 ఎప్పుడైతే అరెస్ట్ చేశానో ఈ టైంలో ప్రోగ్రెస్ కనిపించింది కాబట్టి మొత్తం అందరూ అరెస్ట్ అయ్యే వరకు ఈయన ట్రాన్స్ఫర్ అవ్వకూడదని పెట్టింది హైకోర్టు. సో అలాగా నేను ఇంకా జిల్లాలో మొత్తం 3 years వరకు ఉండిపోవాల్సి వచ్చింది. అంటే మీకు ఆ జిల్లా మీద బాగా మీ సర్వీస్లో? అవును. సో అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఝాన్సీ జిల్లాకి నేను ఎస్ఎస్పీగా వెళ్ళాం. సార్ ఆ జిల్లాలో కాదు, ఎక్కడైనా సరే సాధారణంగా ఒక ట్రబుల్ మంగర్ ఉన్నారనుకోండి, వాడు ఫస్ట్ చెప్తారట, చెప్పకపోతే తర్వాత ఎలిమినేట్ చేస్తుంటారట, వాస్తవం అది? అది అంత అంటే నాకు అర్థం కాలేదు. ఎలాగా ఇప్పుడు ట్రబుల్ మంగర్స్ కొంతమంది ఉంటారు, అరెస్ట్ పీడీ యాక్ట్లో పెడుతుంటారు, కానీ రిపీట్గా వాడు యాపచ్యువల్ ఎఫెండర్గా మారి ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తుంటాడు. అటువంటి వ్యక్తుల్ని ఏదో రకంగా ఏదో దీంట్లో కొంత, అంటే మీరని కాదు, యూపీలో ఆ విధంగా ఎలిమినేట్ చేయడం అనేది సర్వసాధారణం అంటారు, వాస్తవం? అంటే ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఆ టైంలో వాళ్ళకి ఎన్కౌంటర్స్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బేసికల్గా డెకాయితీ గ్యాంగ్స్ బాగా ఉండేవండి ఈ మెయిన్పూరి, అలాగే ఎటావా, ఈ జాలోన్, ఈ ఏరియా మొత్తం కూడా చిత్రకూటు, మీరట్ కాదు, ఈ ఏరియా అంతా కూడా డెకాయితీ గ్యాంగ్స్కి. మీకు ఫూలందేవి సినిమా చూసే ఉంటాం, ఈ ఫూలందేవి వీళ్ళంతా ఈ ఏరియా వాళ్ళే. సో ఈ మధ్యప్రదేశ్లో చంబల్ ఏరియా అంటారు, ఈ చంబల్ ఏరియా అంతా కూడా ఈ డెకాయితీ గ్యాంగ్స్ ఏరియా. సో ఈ డెకాయితీ గ్యాంగ్స్ విపరీతంగా ఎస్పీ మెయిన్పూరిని కిడ్నాప్ చేశారు. మీరు కెన్ యూ ఇమాజిన్? ఎస్పీ మెయిన్పూరి వాజ్ కిడ్నాప్డ్ బై చవిరామ్ గ్యాంగ్ అని ఒకటి ఉండదు, డెకాయితీ గ్యాంగ్. వాళ్ళు ఎస్పీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళకేదో ఎవరో క్రిమినల్ని విడిపించుకోవడానికి తర్వాత విడిచిపెట్టారు. ఎస్పీ అంత ఈజీగా దొరికారంటే? ఈజీ దొరకడం అంటే అదొక పెద్ద కథలండి. టు కట్ ఇట్ షార్ట్, ఆయన ఇంటి దగ్గర నుంచి వేరే పోలీస్ స్టేషన్ విజిట్కి వెళ్ళేటప్పుడు రైల్వే క్రాసింగ్ పడిన దగ్గర ఆయన ఆగాడు, కార్ ఆగింది. బస్ ఆ టైంలో గ్యాంగ్స్ గుర్రాల మీద ఎక్కువ వెళ్ళేవారు. ఈయన దిగి బయటకు నిలబడి సిగరెట్ కాల్చుకున్నాడు అంతే. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు గుర్రం మీద. తర్వాత ఆయన విడిపించడానికి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడ్డారు. అంతా డేంజరస్ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని హెల్మెట్ చేస్తుంటారు, మరి తప్పదు, మనకి వేరే దారి లేదు. సార్ ఝాన్సీలో ఛాలెంజ్ అండి? ఝాన్సీ కూడా అంటే ఈ టైపు కల్చర్ అండి. బట్ మాఫియా కల్చర్ అండి. మాఫియా అంటే మైనింగ్ మాఫియా, ఎక్కువ మైనింగ్ అది ఉంటుంది. బట్ ఓకే, పీస్ఫుల్గానే జరిగింది. అక్కడ ఏమైనా మీకు మెమరబుల్ ఉందా? అంతా ఏం లేదు. తర్వాత అంటే ఎస్ఎస్పీ అక్కడ మీరు? ఎస్ఎస్పీ. ఓకే. ఝాన్సీ తర్వాత మళ్ళీ నేను బాందాకి వెళ్ళాను.
బాందా ఈ డెకాయితీ ఏరియా. నా టైంలోనే 4 STF కానిస్టేబుల్ని టోకియా గ్యాంగ్ అని ఒకటి ఉండేది, వాళ్ళు చంపేశారు STF వాళ్ళు. దట్ వాజ్ బిగ్ ఇన్సిడెంట్. ఇంకా తర్వాత మేమంతా అడవుల్లోనూ ఇవన్నీ తిరిగి నానా దానికి రిటలేషన్ ఉందా? 4+4 4+8 టోకియా గ్యాంగ్ వాజ్ ఎలిమినేటెడ్. అట ఎంతమంది అండి అప్పుడు? చాలా మంది ఉంటారండి, 12 మంది ఒకసారి. 4x3 ఏమైతే కానివ్వండి, నెంబర్గా ఈజ్ డజంట్ మ్యాటర్. బట్ ఆ టోకియా అనేది చాలా డేంజరస్ క్రిమినల్ వాడు. వాడు పోలీసు వాళ్ళు కనిపిస్తే వాళ్ళని టార్గెట్ చేసేవాడు. టోకియా. ఓకే. సో ఈ టైపు. ఝాన్సీ తర్వాత మీరు ఇటు వచ్చారు? బాందా నుంచి తర్వాత గోరఖ్పూర్ వెళ్ళాను. ప్రజెంట్ మా ముఖ్యమంత్రి గారి ప్లేస్ అది. అప్పుడు అలాగే ఉండేవారండి? అప్పుడు ఆయన ఎంపీగా ఉండేవారు. అప్పటి నుంచి ఫెరో అసిస్టెంటేనా? అప్పుడు ఎంపీగా ఉండేవారు. BSP గవర్నమెంట్ ఉండేది. సో ఆయనకి నేను అప్పుడు ఒక స్పెషల్గా ఒక ఎస్కార్ట్ ఒకటి ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేయటం వల్ల ఏంటంటే ఒకటి ఆయన అక్కడికి ఏమైనా ఏదైనా అంటే కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఏమి జరగకుండా ఉంటాయి, మనకి ఇన్ఫర్మేషన్ కూడా టైంకి వస్తుంది. ఆ దృష్టితో నేను ఒక ఎస్కార్ట్ ఇచ్చాను. సో దాన్ని గవర్నమెంట్ వేరే రకంగా తీసుకొని అపోజిషన్ వాడికి నువ్వు ఇది చేస్తున్నావు అనేసి నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ చేశారు? అక్కడి నుంచి మళ్ళీ బటాలియన్కి పంపించారు. బటాలియన్ కమాండెంట్కి వచ్చాను. తర్వాతనే ఒక 2 years నేను బటాలియన్లో చేశాను. అక్కడి నుంచి మళ్ళీ SP మిర్జాపూర్కి ఎస్పీ. మిర్జాపూర్ అది కూడా డెకాయింట్ గ్యాంగ్ లేదండి. యాక్చువల్గా మనకి ఈ టీవీ వెబ్ సిరీస్లో చూపించిన ఇది అక్కడ ఏమీ లేదు. మిర్జాపూర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. బట్ గ్యాంగ్స్, డెకాయితీస్ ఇవేమి నథింగ్, పీస్ఫుల్ డిస్ట్రిక్ట్స్. మనకి యూపీలో చాలా పీస్ఫుల్ డిస్ట్రిక్ట్లో అదొకటి. సో అక్కడ ఒక 3 years దగ్గర పనిచేశాను. అక్కడే ఉన్నాయి సార్ మెమరబుల్ చాలా ఉన్నాయండి. అంటే యాక్చువల్గా అక్కడ నేను కమ్యూనిటీ పోలీస్ సెంటర్స్ అనుకుని స్టార్ట్ చేశాను. ఓకే. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వీటిలో ఈ ట్రైబల్ గర్ల్స్ని అందరికీ పిలిచి వాళ్ళకి మేము ఈ స్టిచ్చింగ్లో ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళం. ఈ బనారస్లో జలాన్స్ అని ఒక పెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ ఉంది. వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళే మామూలు క్లాత్ వాళ్ళు ఇచ్చేవారు. బ్యాగ్స్ అవి స్టిచ్చింగ్ చేయటం, డిఫరెంట్ ఐటమ్స్ స్టిచ్చింగ్ చేయటం వాళ్ళే ట్రైనర్స్ కూడా ఇచ్చి చేసేవారు. ఆ విధంగా ఈ లేడీస్కి అందరికీ కూడా, ఈ రూరల్ లేడీస్కి నెల అయ్యేసరికి ఒక 10-12 వేల రూపాయలు అలాగే అకౌంట్లో పడేవి. సో దట్ వాజ్ ఎ బిగ్ ఇన్కమ్. అప్పుడు నా ఈ స్కీమ్కి చాలా పాపులారిటీ వచ్చింది. సార్ ఇది యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు చేయాల్సిన ప్రోగ్రామ్ కదండి, ఇది మీది కాదు కదా? అంటే పోలీసింగ్లో అన్ని పార్టేనండి. యాక్చువల్గా మనం పబ్లిక్ దగ్గరగా అవ్వాలి అంటే మనం పబ్లిక్ మనసు గెలుచుకోవాలి. ఓకే. అంటే కమ్యూనిటీ పోలీసింగ్ మీనింగ్ అది కదండి? మీనింగ్ అది. వాస్తవంగా అయితే అది సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చేయాలి. మీరు దగ్గర అవ్వాలి, మీకు ఇన్ఫర్మేషన్ రావాలి, మీరు వస్తారు. రైట్ సార్. అక్కడ నుండి ఎటుకొచ్చారు మీరు నెక్స్ట్? బెటాలియన్ తర్వాత మిర్జాపూర్ అయిన తర్వాత అక్కడ నుండి మేరట్ SSP మేరట్గా వచ్చాను. దట్ వాజ్ క్రైమ్కి ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ లాంటిది. మొత్తం ఎందుకంటే అక్కడ ఆరిజిన్ అంతా ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా మెరిట్కి సమ్ లింక్స్ వస్తాయి. చాలా క్రైమ్ అండి. అదే క్రైమ్ చాలా ఎక్కువ ఉండేది. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేదంటే క్రిమినల్స్ క్రిమినల్స్ వీళ్ళంతా ఈ పంజాబ్, హర్యానా ఇటు అటు పారిపోవడానికి వీలుగా ఉంటుంది. ఇటు ఉత్తరాఖండ్ అన్నీ ఒకటి ఉంటుంది. రెండోది డబ్బు ఉన్న ఏరియా అండి, అది బాగా. అంటే ఈస్టర్న్ యూపీ కొద్దిగా పూర్ ఏరియా, వెస్టర్న్ యూపీ బాగా రిచ్ ఏరియా. ఈ డబ్బు ఉండడం వల్ల వీళ్ళు ఎక్స్టార్షన్ చేయడానికి వీటన్నిటికీ కూడా డబ్బులు వస్తాయి. ఒకడికి మనం థ్రెట్ కాల్ చేస్తే వాడి దగ్గర నుంచి లక్షల్లో గుంజేయవచ్చు. ఈ విధంగా వాళ్ళకి ఈ గ్యాంగ్స్ అవి పెరగడానికి అది ఒక పెద్ద రీజన్. సో అక్కడ బాగా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. మరి దాన్ని ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేశారు మీరు? షార్ట్ అవుట్ అయిందా లేదు కొంతవరకు వరకు వాళ్ళు మూసుకొని పారిపోయారా? అంటే బేసికలీ మనం ఎంత చేసామన్నది ఐ డోంట్ నో. బట్ యాక్చువల్గా మా ప్రజెంట్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోయింది. ఎవరు లేరు నథింగ్. మొత్తం వెస్టర్న్ యూపీని మొత్తాన్ని క్లీన్ చేశారు. అంటే మీరెట్లో గ్యాంగ్ ఉండదు ఇంకా? లేదు, గ్యాంగు లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు మామూలుగా క్రైమ్లు అవుతున్నాయి తప్ప చిన్న చిన్నవి నడుస్తాయి. అవి ప్రతి చోట